పుష్ప అయితే హాస్పిటల్కి రాగానే దేవమ్మ అయితే పుష్పతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి పుష్ప, గంగకి పిల్లలు పుడతారని డాక్టర్లు చెప్పారు. గంగకి పిల్లలు పుట్టారని నువ్వే కదా ఆ రోజు ల్యాబ్ రిపోర్టర్స్కి డబ్బులు ఇచ్చి నువ్వే కదా తప్పుడుగా చెప్పించావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వే కదా అప్పుడు డబ్బులు ఇచ్చి తప్పుడు అబద్ధాలు చెప్పించేలా చేశావు. అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి అక్కడ ఉన్న దేవమ్మ అయితే పుష్ప చెంప పగలగొడుతుంది. దాంతో పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పి అంటుంది. ఇక నోర్మై, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అయినా నీకు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా? ఈ విషయం ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి అందరితో చెప్తాను. అప్పుడు చూడు మీ మామయ్య అలాగే గంగాధర్ నిన్నేం చేస్తారో తెలుసా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న పుష్ప అయితే వాళ్ళ అత్తయ్యను అక్కడ ఉన్న కారు వైపు తోసేస్తుంది. తోసేయగానే అక్కడ ఉన్న దేవమ్మ పడిపోయి తన తలకైతే గాయం జరుగుతుంది. అది చూసి పుష్ప అయితే అక్కడ ఉన్న పెద్ద రాయి తీసుకుని వచ్చి వాళ్ళ అత్తయ్య నెత్తి మీద కొడుతుంది. దాంతో దేవమ్మ అయితే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. దాంతో పుష్ప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన గంగ అది చూసి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి పుష్ప, అత్తయ్య గారిని ఎందుకు అలా కొట్టావని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో దేవమ్మ అయితే కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి పుష్ప అయితే లేకపోతే నిజం అందరికీ చెప్తేనంటదా అని చెప్పి పుష్ప అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరకు వస్తుంది. ఇక గంగ రావడం చూసి పుష్ప అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.